సినీ నటి వైఎస్ఆర్సీపీ సానుభూతురాలైనటువంటి శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధైనట్లే తెలుస్తుంది. తాజాగా సామాజిక మాధ్యమాలలో అసభ్య కామెంట్ చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. దీనిపై టీడీపీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఫేస్బుక్ వేదికగా స్పందించిన శ్రీరెడ్డి, కడప, హైదరాబాద్, కర్నూలులో నా మీద కేసులంట, ఎంజాయ్ టీడీపీ బ్యాచెస్ అని శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి తరచూ వార్తలలో శ్రీరెడ్డి అరెస్టు కాబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం ఆ పరంగా చర్యలు మాత్రం తీసుకోలేదు. శ్రీరెడ్డితో పాటు బోరుగడ్డ అనిల్ కూడా అరెస్టు కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్, ఏపీ సీఎం చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడేవారు శ్రీరెడ్డి. ఇక తన ఫేస్బుక్ పేజీలో అయితే మార్ఫింగ్ ఫోటోలు చేస్తూ తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులపై విరుచుకుపడేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో శ్రీరెడ్డి సైలెంట్ అవుతుందని అందరూ భావించారు. కానీ తను సైలెంట్ కాకపోగా మరింత దూకుడుగా ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చినట్లు పోస్టింగులు పెడుతూ అలాగే తన బూతు పోస్టింగులను కంటిన్యూ చేస్తున్నారు. శ్రీరెడ్డిని అరెస్టు చేయాలి అని సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల నుండి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వినతులు వెళ్లాయి. ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా ప్రభుత్వాన్ని జనసేన, టీడీపీ కార్యకర్తలు కోరారు. ఇదే తాజాగా కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదు కావడంతో ఇక త్వరలోనే శ్రీరెడ్డి అరెస్టు ఉండబోతుంది. ఇక శ్రీరెడ్డి అరెస్టు అవుతుంది అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. చూడాలి మరి కర్నూలులో శ్రీరెడ్డిపై నమోదైన కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.